ఇది హరికృష్ణుడు మీనాక్షి నటరాజన్ ఇది ఒక మంచి కామెడీ. ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఒక కామెడీ నడుస్తుంటే కాంగ్రెస్ పార్టీలో అంతకంటే రసవత్తరమైనటువంటి ఇంకో కామెడీ నడుస్తుంది. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఎవరు పెట్టారండి? ముఖ్యమంత్రి గారిని అధిష్టానమే పెట్టింది కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే, సరే వేణుగోపాలు, వీళ్ళందరికీ ఉంటారు కదా, వీళ్ళు పెట్టారు. అట్లాగే పీసీసీని ఎవరు పెట్టారండి? వాళ్లే పెట్టారు, కాంగ్రెస్ అధినాయకత్వం. మంత్రులను ఎవరు పెట్టారండి? వాళ్లే పెట్టారండి. మరి వీళ్ళందరినీ వాళ్లే పెట్టారు. ఏ పదవి ఇచ్చినా కాంగ్రెస్ అధినాయకత్వం ఆల్మోస్ట్ ఇచ్చింది. మరి ఇప్పుడు మళ్ళీ వీళ్ళందరూ ఇక్కడ యాక్టర్స్ అందరూ పనిచేస్తూ ఉంటే మీనాక్షి నటరాజన్ ఇంకొక ఇన్ఛార్జిని పంపించారు. ఆమె వచ్చి ఏం చేయాలి? ఏదో వాటర్ బాటిల్ తీసుకొని పాపం ఆమె బ్యాగ్ ఆమె మోసుకొని వస్తుంటే పాపం చాలా డిసిప్లిన్, పాపం సిస్టమేటిక్ అని చెప్పని అందరూ భావించారు. సరే, సిస్టమేటిక్ డిసిప్లినే, కానీ ఆమె వీళ్ళకి ఏదైనా సలహాలు, సూచనలు, ఏమైనా కష్టాలు ఏదైనా ఉంటే అవుట్ సైడ్ నుంచి పార్టీ అధినాయకత్వానికి ఇక్కడికి మీడియేషన్ సంధి కుదర్చాలి. ఏమయ్యా అది వదిలేసింది. వదిలేసి జిల్లాలకు సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశాలు, మీ కష్టాలేంది, మీ బాధలేంది, లేకపోతే ఏం చేయాలి, మేమేం చేయాలి, మీరేం చేయాలి, ఇట్లా ఆమెకు ఒక డైరెక్షన్ తీసుకొని ఆమె వెళ్తుంది. ప్రతి జిల్లా ఎమ్మెల్యేలతో మీటింగ్ పెడుతున్నారు. దానికి వెళ్ళొద్దని ఎవరు చెప్పలేరు. వెళ్ళి ఆమె దానికి ఒక రిపోర్ట్ రెడీ చేసేసి ఆమె మళ్ళీ అధిష్టానికి ఇంకో రిపోర్ట్ రెడీ చేస్తుంది. ఉన్న రిపోర్టులతోటే చస్తుంటే మళ్ళీ కొత్త రిపోర్టులు తీసుకొచ్చి మళ్ళీ చేస్తే ఉపయోగం ఏంటి? వారికి ఏమైనా అంటే ఇక్కడ ఆమె చేసేటువంటి పని వలన ఆమె ముఖ్యమంత్రి గారికి లేదా పీసీసీకి లేదా పైన అధిష్టానానికి మధ్య సంధానకర్తగా ఉండి ఏదైనా ఇష్యూస్ని ఇమీడియట్లీగా హ్యాండిల్ చేసి పరిష్కరించేస్తే బాగుంటుంది. ఏమొచ్చి ఇప్పుడున్న సమస్యలు సరిపోలేదని మరికొన్ని సమస్యలను తెచ్చి వాటన్నిటినీ వీళ్ళ మీద వేసి మామూలుగానే ఇప్పుడు చండ్రాకోలతో కొట్టించుకుంటున్నారు. ఆ చండ్రాకోలకి మళ్ళీ ఇనపసోలు చుట్టు కొడుతున్నట్లు అయిపోయింది వీళ్ళ పరిస్థితి, ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి. అంతే కదా, పాపం వాళ్ళకి హ్యాండిల్ చేయటం అంటే ఒక స్టేట్ని చిన్న ఇష్యూ కాదు కదా. అందుట్లో కాంగ్రెస్ పార్టీలో చాలా టఫ్గా ఉండిద్ది. సరే, ఇప్పుడు ఏమన్నా గెలిపించారా? కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో గెలిపించిన దాంట్లో ఆమె పాత్ర, తెలంగాణలో ఆమె గెలిపించిన పాత్ర ఏమన్నా ఉందా? లేదు కదా. ఆమె ఏమన్నా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క శక్తి సామర్థ్యాలు, లేదా వాళ్ళు పడిన కష్టము, వాళ్ళు ఎలక్షన్లో ఖర్చు పెట్టినటువంటి ఖర్చు, లేదా ఆ టికెట్లు ఎంపికలు చేసినటువంటి వ్యూహాలు, గత 15-20 సంవత్సరాలుగా వాళ్ళు పడినటువంటిది ఏమైనా తెలుసా? ఆమెకేమీ తెలియదు. ఆమె పాపం వచ్చి వీళ్ళ మీద కర్ర పెత్తనం ఎట్ట చేయాలని చెప్పి కర్ర కూడా తీసుకొని ఏయ్ అని తిరుగుతున్నారు అన్నట్టుగా అయిపోయింది. పాపం మంచి చేస్తున్నారేమో, చేస్తుండొచ్చేమో తెలియదు. బట్ బయటకు వచ్చేటప్పటికి ఎమ్మెల్యేలతో రివ్యూలు అనేటప్పటికీ ఎందుకనో ఎక్కడో ఒక రాంగ్ డైరెక్షన్స్ పెరుగుతున్నాయి. గతంలో మనము రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్ ఇట్లా అప్పుడు కూడా వచ్చేవాళ్ళు సరదాగా. అప్పుడు కేవీపీ గారిని కలిసేవాళ్ళు. సాయంత్రం అయ్యేటప్పటికి వాళ్ళందరూ కాస్త మన కేవీపీ గారితో అట్లా కలిసేసేదను. అంతా అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు తలా సూట్ కేసు, పెద్ద సూట్ కేసు స్థాయిని బట్టి ఆ సూట్ కేసు అంటే పంపించేవాళ్ళు అని విమర్శలు ఉన్నాయి. కానీ ఆమెకైతే ఏమి లేవు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇన్సైడ్ ఆమె ఎంట్రీ అవ్వటం, మొన్న క్యాబినెట్లో రివ్యూల్లో కూర్చోవటం, ఆఫీస్తో రివ్యూల్లో కూర్చోవటం, ఇవన్నీ అసలు ఎటు తీసుకెళ్తున్నారో ఈ కాంగ్రెస్ పార్టీని. ఆడా చూస్తే లేదు, ఏడా చూస్తే లేదు, ఏడోదో అక్కడ ఉంది, ఇక్కడ ఏదో కాస్త ఎలక్షన్కి వెళ్ళి ఏదో పనికి వచ్చిందంటే ఆ పనికి వచ్చే పని కూడా చేసుకోకుండా వీళ్ళు అది కూడా దాన్ని రాంగ్ ట్రాక్లో తీసుకెళ్తున్నారేమో అన్న చర్చ అయితే జరుగుతూ ఉంది. దీనికి సంబంధించిన ఒకసారి బయట ఉంటే ప్లే చేయండి. గత ప్రభుత్వంలో మాదిగలను ఈనం చేశారు కాబట్టి మాదిగలంతా తిరుగుబాటు చేసి కాంగ్రెస్కు మద్దతు ఇచ్చినాం. మంత్రివర్గ స్థానం ఎందుకు అవ్వద్దు? మాకు కూడా ప్రతినిధి ఉండాలి కదా. మంత్రివర్గం అంతా మాదే, కానీ నా కూడా ఉండాలి కదా. ఒకడు మా ముఖ్యమంత్రి, మా మంత్రులే, కానీ మా మాదిగ మంత్రి కూడా ఉండాలి కదా. అంటే మేము డైరెక్ట్గా చెప్పుకోగలుగుతాం కొన్ని విషయాలు. మా జాతి పక్షాన్ని కొట్లాడతాం కదా. మీనాక్షి నటరాజన్ గారికి, మన బట్టి గారికి కూడా చెప్పినాం. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. గారు ఏందండి, ఏంటి పాపం ఆవేదన అయింది అసలు? ఏమైనా రేపు నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెప్పించేటువంటి శక్తి సామర్థ్యాలు ఏమైనా ఉన్నాయా? నాకే వంశీ గారు అంటే ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో 3 పార్టీల్లో కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు. బీజేపీకి సంబంధించి ఇప్పటివరకు అధ్యక్షుడిని పెట్టుకోలేని పరిస్థితి. ఇక్కడ కాంగ్రెస్లో ఒకటి, అసలు కాంగ్రెసే మరీ హెల్దీగా ఏం లేదు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత ఇటు పార్లమెంటు ఎన్నికల్లోనే పర్సంటేజ్ తగ్గింది. అదేవిధంగా ఆ తర్వాత జరిగినాయి. ఈ సమయంలో ఫుల్ హ్యాండ్ వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి
పార్టీ గెలుపు కోసం ముందుకెళ్లాల్సి ఉంది. ఉన్న దాంట్లోనే మొత్తం కూడా ఆపరేషన్లు గందరగోళాలు చేస్తున్నారు వంశీ గారు. అందులో భాగంగానే మీనాక్షి నటరాజన్ మొత్తం ఎమ్మెల్యేల మొత్తంతో పాటు కాంగ్రెస్లో ఉన్న ప్రతి లీడరు, అధికార ప్రతినిధి దగ్గర నుంచి ప్రతి చిన్న స్థాయి లీడర్ వరకు అందరికీ 45 క్వశ్చన్లతోటి క్వశ్చన్ పేపర్ ఇస్తుందంట వంశీ గారు. ఆ 45 క్వశ్చన్లు వాళ్ళు ఫిల్ చేయాలి. దాని తర్వాత వాటన్నింటినీ కూడా డేటా ఎనలైజ్ చేస్తారు. అంటే పూర్తిగా ఆన్ పేపర్ వంశీ గారు వాళ్ళతో కూర్చొని ఆ 45 క్వశ్చన్లు వాళ్ళతో మాట్లాడి ఆ తర్వాత మొత్తం కూడా ఆ డేటా ఎనలైజ్ చేస్తున్నారు. ఆ 45 క్వశ్చన్లలో ఇప్పుడున్న వాళ్ళు పనికొస్తారు. పెన్ను పేపర్ అన్న ఢిల్లీ నుంచి వచ్చిందా, లేకపోతే అది కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ? అది కూడా ఇక్కడే వంశీ గారు. పేపరు పెన్ను అన్నీ ఇక్కడే. ఇప్పుడు సిస్టమ్స్ కదా మొత్తం మీద. సరే, వాటికి సంబంధించి ఆ క్వశ్చనర్కి సంబంధించి ఇప్పుడున్న వాళ్ళ నాయకత్వం మీద మీ అభిప్రాయం ఏంటి, ఇప్పుడున్న మంత్రి మీద మీ అభిప్రాయం ఏంటి, లేదా ఇక్కడ ఈ రోజున్న పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి, ఇలా మొత్తం కూడా అన్నీ అడిగి మొత్తం దానికి సంబంధించిన డేటా ఎనలైజ్ చేస్తున్నారు వంశీ గారు. కానీ ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే, ఇటు బీఆర్ఎస్ఓ లేదంటే బీజేపీనో ఇంకేదన్నా పార్టీ అయితే పైన వాళ్ళు ఏ అభిప్రాయం ఉంటుందో కింద వరకు అదే అభిప్రాయం ఉంటుంది వంశీ గారు. కానీ కాంగ్రెస్లో ఎవరి ఎజెండా వాళ్ళది. అది చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎవరి ఎజెండా వాళ్ళది. ఇలా ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెప్పినప్పుడు ఆ డేటా ఎనలైజ్ చేస్తే అది రేపు ఏమొస్తుంది అంటే లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా అంటే ఖచ్చితంగా నష్టమే జరుగుతుంది. గతంలో సెక్రటేరియట్ లో కూర్చొని పైన సీఎం ఉండగా గచ్చిబౌలి వ్యవహారం మీద కింద ఫ్లోర్ లో ఆమె సమీక్ష చేసింది వంశీ గారు. ఆ తర్వాత ఇప్పుడు మొత్తం డేటాలు అనాలిసిస్ చేసి రిపోర్ట్లు ఇస్తారు. రిపోర్ట్లు అంతేలేండి, అంతే. ఏదైనా కానీ ముఖ్యమంత్రి గారు ఇచ్చేవాళ్ళు కదా వంశీ గారు. ముఖ్యమంత్రి గారిని వీళ్ళందరూ కలిసి కూర్చోబెట్టారండి రేవంత్ రెడ్డి గారిని. రేవంత్ రెడ్డి గారు పర్సనాలిటీకి ఆయనకి బరువు ఒక 40 కేజీలో ఒక 60 కేజీలో పెడితే ఆయన మోయగలుగుతాడు. ఆయన చుట్టూతా ఆల్రెడీ ఇప్పుడు 80 కేజీల ఒక్కొక్కరు 20 కేజీల కెపాసిటీ కలిగిన వాళ్ళు ఒక 4 ఉన్నారు. మేమే నెక్స్ట్ అనుకునేటువంటి వాళ్ళు. 80 కేజీలు అయిపోయింది. 80 కేజీల తర్వాత ఏ కేజీ పెట్టినా కానీ బరువే. ఆయన పైన ఇప్పుడు ఇంకొక 20 కేజీలు బరువు, 20 కేజీలో 40 కేజీలు మళ్ళీ ఇంకొక ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పెడితే, అంటే నేను అంటుంది పొలిటికల్ సిస్టమ్ని మెయింటైన్ చేయడానికి 100 కేజీలు బరువు అయితే మొయ్యాలి కదా. అంటే ఒక సమస్యని హ్యాండిల్ చేయటం, లేదా ఒక సిస్టంలో ఒకరిని హ్యాండిల్ చేయటం, లేదా వీళ్ళని కలుపుకొని పోవటం, లేదా వీళ్ళని నడిపించుకోవటం వరకు ఓకే. నడిపించేటువంటి వాళ్ళు, చెప్పేటువంటి వాళ్ళు 10 మంది అయిపోతే ఆ 10 మంది చెప్పిన డైరెక్షన్స్తో ఆ నడవటం, ఆ నడిపించటం అనేటువంటిది సాధ్యమయ్యే పని కాదు. ఏ వ్యక్తికైనా, ఏ లీడర్కైనా. ఏ లీడర్ అయినా కానీ 100% అడ్మినిస్ట్రేషన్ బెస్ట్గా ఎవరు చేయలేరు. ఆయనకి కొంచెం ఫ్రీ హ్యాండ్ ఉండి, ఆయనకి ఏదైనా అవకాశం ఉంటే కొంచెం చేయగలుగుతాడు. ఈ చుట్టూతా ఇంతమందిని పెట్టి మీరు తలా ఒక చెప్పిన డైరెక్షన్ తీసుకొని పోవాలంటే ఇది ఏది సక్సెస్ కాదు. అంతే కదా. ఏ పనైనా ఒకరు చెప్పిన పని, ఇద్దరు చెప్పిన పనులు చేస్తే సక్సెస్ అయింది. 10 మంది చెప్పిన పని ఏదైనా సక్సెస్ అయిందో చెప్పండి హిస్టరీలో. ఏ పనైనా కానీ, అది ఏ పనైనా కానీ. ఒక కూర వండుతుంటే ఒక 10 మంది వచ్చి ఇది ఉప్పు వేయి, కారం అదే ఇది అంటే అది చివరికి అది పోయిద్ది. ఇక్కడైనా అంతే, పెద్ద తేడా ఏం లేదు. సరేనండి అజిత్ గారు, ఇదంతా ఇప్పుడు వాళ్ళకేదో అనుమానాలు ఉన్నాయి, వాళ్ళకేదో ఇదండి. దీనికంతా కారణం ముఖ్యమంత్రి గారి చుట్టూతా కొంత అసలు ఆ టీము సెట్ కాల. ఆయన పాపం ఆయన ఏదో యుద్ధం చేయాలనుకుంటున్నాడు, కానీ పాపం వేం నరేంద్ర రెడ్డి గారు ఉన్నారు. పాపం ఆయన మంచి మనిషి, ఆయన పాపం కష్టపడతాడు. ముఖ్యమంత్రి గారికి మంచి పేరు రావాలని ఆయన ఒక్కడి మీద ఎలిగేషన్స్ లేని ఆయన టీంలో వేం నరేంద్ర రెడ్డి. మిగిలిన వాళ్ళు మామూలుగా అసలు తోలుతో సర్దికేస్తున్నారని అని భయపడుతున్నారు. అంటే ముఖ్యంగా ఈ సమీక్షలు అనేది మంత్రివర్గ విస్తరణ కోసం, పిసిసి వర్గ కూర్పు కోసం అనేది ఏదోలేండి. ఇవన్నీ ఏదో పాపం. హరికృష్ణ ఉన్నారు. ఏంటి పాపం హరికృష్ణ వినిపిస్తుందా? హరికృష్ణ వినిపిస్తుందా? పాపం ఆడేదో టీవీలో చూస్తున్నట్టున్నాడు. వినిపిస్తుందా? ఓకే సార్, సరే అయితే సరే. ఏదన్నా కానీ పాపం ఇప్పుడు సమస్య ఏంటంటే అదే, అంటే ఎట్లా ఉందంటే కాంగ్రెస్ పార్టీలో పాపం దీనివల్ల ఏమవుతుందంటే అడ్మినిస్ట్రేషన్ దెబ్బతింటుంది. మరింత కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది. అది నష్టం కాంగ్రెస్ పార్టీకి జరుగుతుంది, ముఖ్యమంత్రికి ఉన్న ఒక ఇమేజ్కి నష్టం జరుగుతుంది, ప్రజలకి నష్టం జరుగుతుంది, సమస్యలు పరిష్కరించుకోవడంలో మంత్రులకి నష్టం జరుగుతుంది. ఒకరి మీద ఒకరికి అనుమానాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఏమేదో రివ్యూ చేస్తారు, అక్కడేదో జరిగింది అనుకుంటారు, అక్కడేదో ఉండిద్ది, అక్కడేందో మాట్లాడుకుంటారు, మళ్ళీ అదేందో అనుకుంటారు. ఇవన్నీ రకరకాలుగా వీళ్ళు అది చెప్పారంటారు, వీళ్ళు ఇది చెప్పారంటారు. మధ్యలో 100 అంశాలు. ఈ 100 అంశాల మధ్య ఎక్కడైనా ఏదైనా ముందుకు పోదు కదా.
ఎప్పుడైనా పాజిటివ్ కోణం ఉంటే అక్కడ ఇబ్బంది లేదు. కొంచెం పాజిటివ్ కోణం లేనప్పుడు ఏమైందంటే దాని చుట్టూతా చివరికి స్టేట్కి నష్టం, కాంగ్రెస్ పార్టీకి నష్టం, స్టేట్కి నష్టం, ముఖ్యమంత్రికి నష్టం, మంత్రుల నష్టం, అందరికీ నష్టం జరిగేటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. సరేనండి అజిత్ గారు. నెక్స్ట్